మరొక్కసారి ఆలోచించు కావేరి. ఇది విధికి ఎదురు వెళ్తాం. నీ భర్త ఈ రోజు కాకపోతే రేపైనా చనిపోతాడు. మానవులు అమరులు కాదు కదా, అందుకోసం దేవతలతో గొడవపడ్డవెందుకు? మానవులుగా మేమెప్పుడూ అమరత్వాన్ని కోరుకోలేదు. ఉన్న కాస్త జీవితంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటాం. ముఖ్యంగా ఆడది భర్త నీడలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. అందువల్ల చిన్ముద్రికని ఇవ్వడం కుదరదు. ఇంకా ఎన్ని రోజులైనా యమధర్మరాజుతో పోరాడగలను? దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. వెళ్ళి ఆ అమ్మవారినే వేడుకుంటాను. ప్రభు, కావేరికి ఎంతగానో చెప్పి చూశాను, కానీ ఆమె మాట వినటం లేదు. తన భర్త ప్రాణాలు తెయ్యను అని మాటిస్తే తప్ప చిన్ముద్రికను ఇవ్వనంటోంది. ఆ మాట నేనివ్వలేను దేవి. చిన్ముద్రిక నా చేతికి వచ్చిన మరుక్షణం నేను నా విధిని నిర్వహించక తప్పదు. అప్పుడు అర్జున్ ప్రాణాలు కోల్పోక తప్పదు. ప్రభు, కొంచెం ఆలోచించండి. ఆది దేవతలే తమ భక్తులకు ఆయుష్ దానం చేశారు. మీరొక్క ప్రాణం ఇస్తే మాత్రం తప్పేంటి ప్రభు? దేవి, అన్నీ తెలిసిన నీవు కూడా అలా మాట్లాడితే ఎలా? వాళ్లలో ఎవరూ తమ స్వార్థం కోసం ప్రాణదానం చెయ్యలేదు, భక్తికి మెచ్చిచ్చారు. ఇలా అయితే ఎలా ప్రభు? మీరేమో అర్జున్ ప్రాణాలు తీయక తప్పదంటున్నారు. ఆ కావేరి భర్త ప్రాణాలు ఇస్తే తప్ప చిన్ముద్రిక ఇవ్వనంటోంది. చివరికి మానవ రూపంలోనే ఉండిపోతారా ఏంటి?